అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తులారాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. తులారాశి. రెండు 2025 తులారాశి రాశిఫలాలు. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి 2025 జాతకం మీకు మార్గనిర్దేశం చేయడానికి ఇక్కడ మేము తులారాశి వ్యక్తుల కోసం లోతైన సూచనను రూపొందించాము. 2025లో మీరు ఎదుర్కొనే మార్పులను పరివర్తనాత్మకంగా పరిశీలిస్తాము. మా తులారాశి 2025 జాతకం వేద జ్యోతిషశాస్త్రం యొక్క బలమైన పునాదిపై నిర్మించబడింది. ఇది వారి కదలికల నుండి ఖచ్చితంగా లెక్కించబడుతుంది. గ్రహాల రవాణా మరియు సంవత్సరం పొడవునా ఖగోళ వస్తువుల స్థానాలు 2025లో మీ జీవితంలోని వివిధ కోణాల్లో ఎలాంటి మార్పులు మరియు పరిణామాలు మీకు ఎదురు చూస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ సమగ్ర గైడ్ చాలా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అవి ఎప్పుడు జరుగుతాయి, మరియు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో ఏ రకమైన మార్పులు వ్యక్తమవుతాయో అర్థం చేసుకోవడానికి ఒక వివరణాత్మక పరిశీలన చేద్దాం. తులారాశి 2025 జాతకం అందించిన అంతర్దృష్టుల ప్రకారం తులారాశి వ్యక్తులకు సంవత్సరం ఎలా ఎదురుచూస్తుందో పరిశోధిద్దాం. తులారాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వివాహం, వ్యాపారం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారో తులా రాశిఫలాలు 2025 జాతకంలో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. వాటి ద్వారా మీరు ఏవైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం తులారాశి సహజ రాశిచక్రం యొక్క 7వ సంకేతం మరియు ఇది గాలి మూలకానికి చెందినది. ఇది అభిరుచి, ప్రేమ మరియు వివాహాన్ని కూడా సూచిస్తుంది. ఈ సంవత్సరం మే 2025 తర్వాత బృహస్పతి సంచారము జరగనున్నందున కెరీర్, డబ్బు, సంబంధాలు మొదలైన వాటికి సంబంధించి అనువైన ఫలితాలను అందజేస్తుంది. శని అదృష్ట గ్రహంగా మార్చి 2025 చివరి నుండి 6వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు నోడల్ గ్రహం కేతువు అనుకూలంగా ఉంటాడు మరియు 11వ ఇంటిని ఆక్రమిస్తాడు. ఈ సంవత్సరం 2025 కోసం 5వ ఇంట్లో రాహువు ఉన్నారు. బృహస్పతి 8వ ఇంటిని ఆక్రమించడం వల్ల 2025 ఏప్రిల్ చివరి వరకు మీకు సాఫీగా ఉండకపోవచ్చు. తులారాశి వార్షిక రాశిఫలాలు 2025 ప్రకారం మే 2025 తర్వాత ఈ సంవత్సరం 9వ ఇంట్లో బృహస్పతి సంచరించడం వల్ల మీకు మంచి ధనలాభాలు, పొదుపులు మొదలైన వాటి రూపంలో మరిన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే అది మీరు ప్రయోజనాలను పొందేందుకు మరియు మీ లాభాలను పెంచుకోవడానికి మంచి సమయం కావచ్చు. ఈ సంవత్సరంలో శని 6వ ఇంట్లో ఉంటాడు మరియు శని ఒక లాభదాయకమైన అదృష్ట గ్రహం కనుక ఇది మీకు ఆనందం మరియు డబ్బు మొదలైన విషయాలలో విజయాన్ని అందిస్తుంది. మే 2025 నుండి బృహస్పతి 9వ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది మీకు మంచి డబ్బు సంపాదించడానికి మరింత పురోగతిని మరియు అదృష్టాన్ని ఇస్తుంది. మీరు సేవ్ చేసే స్థితిలో కూడా ఉండవచ్చు, కానీ ఏప్రిల్ 2025 వరకు 8వ ఇంట్లో బృహస్పతి యొక్క ఈ సంచారం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు మరియు మీరు సంపాదించినది సేవ్ చేయబడకపోవచ్చు. కాబట్టి మార్చి 2025 చివరిలో శని మరియు బృహస్పతి యొక్క జంట సంచారాలు మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. ఈ ఫలితాలన్నీ సహజంగా సాధారణమైనవి మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మీకు మరింత సముచిత ఫలితాలు సాధ్యమవుతాయి.
2025 జాతకం ప్రకారం తులారాశికి సంవత్సరం అదృష్ట ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మీరిద్దరూ శృంగారభరితంగా మారే అవకాశం ఉంది. వివాహిత సంబంధంలో పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు దూరం కూడా తగ్గుతుంది. మీరు మతపరమైన వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటారు. మే నెలలో బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల మతపరమైన ప్రయాణాలు మరియు తీర్థయాత్రలు ఎక్కువగా ఉంటాయి. శని మార్చి నెలాఖరులో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాజకీయాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది మరియు పోటీలలో విజయం సాధిస్తాడు. మీరు పనిలో మీ ప్రత్యర్థులను అధిగమిస్తారు మరియు మంచి డబ్బు సంపాదిస్తారు. 5వ ఇంట్లోకి రాహువు ప్రవేశం మరియు 11వ ఇంట్లోకి కేతువు ప్రవేశం మే నెలలో మీ ఆర్థిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. తులారాశి వారు ఈ సంవత్సరం మొత్తం శ్రమ, కార్యదక్షత మరియు నిజాయితీని విశ్వసించవలసి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుండి శని మహారాజు మీ 5వ ఇంటిలో మొత్తం సంవత్సరం మరియు అక్కడ నుండి ఉంటాడు. తరువాత మీ 5వ ఇంట్లో ఉంటారు. మీ 7వ, 11వ మరియు 2వ ఇంటిని గమనించండి. మీరు ఎంత నిజాయితీగా మరియు కష్టపడి పని చేస్తే మీ వైవాహిక జీవితం మరియు ఆర్థిక పక్షం అంత బలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటారు మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మొదటి, 3వ మరియు 11వ ఇంటిని చూస్తారు. ఈ సంవత్సరం మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తిని అనుభవిస్తారు. మీరు మీ ఉద్యోగంలో కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు లేదా ప్రమోషన్లను పొందవచ్చు. మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించాలని గుర్తుంచుకోండి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో అది సాధ్యమే. కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనను పెంచుతుంది. మీరు పని కోసం విమానంలో కూడా ప్రయాణించవచ్చు. విద్యార్థులకు చదువుపై కాస్త ఏకాగ్రత తగ్గుతుంది. అక్టోబరు 2025లో సూర్య సంచార తులారాశి. దీని కారణంగా తులారాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం. యంత్రాలు, అందం లేదా కళకు సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే పెద్ద పెట్టుబడులు పెట్టండి. నవంబర్ 2025లో మెర్క్యూరీ ట్రాన్సిట్ తులారాశి. మీరు మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించడం వల్ల కుటుంబ జీవితం సాఫీగా కొనసాగుతుంది. కొన్ని కారణాల వల్ల ప్రేమికులు ఒకరినొకరు కలవడానికి లేదా మాట్లాడుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. ప్రయత్నించినా విజయం సాధించకపోవడం మీ ఆందోళనను పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయానికి వస్తే మనం బృహస్పతి స్థానాన్ని తీసుకోవాలి మరియు జూన్ 9, 2025 వరకు ఉన్న కాలాల్లో బృహస్పతి గ్రహం దహనం అవుతుంది. కాబట్టి డబ్బు ప్రవాహం సరిగ్గా ఉండకపోవచ్చు. వార్షిక జాతకం 2025లో నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలలలో మరియు పైన పేర్కొన్న వ్యవధిలో బృహస్పతి మరింత తిరోగమనం పొందుతుంది. మీకు ఎక్కువ ఖర్చులు సాధ్యమవుతాయి మరియు ధనలాభాలు మధ్యస్థంగా ఉంటాయి. తరువాత సంబంధం మరియు ప్రేమ విషయానికి వస్తే మార్చి 18, 2025 నుండి మార్చి 28, 2025 వరకు ఉన్న కాలంలో శుక్రుడు దహనం చేస్తాడు మరియు ఈ సమయంలో మీరు సంబంధం, ప్రేమలో ఎదురు దెబ్బలు ఎదుర్కోవచ్చు. ఇంకా శుక్రుడు కూడా రాశి అధిపతి మరియు శుక్రుడు దహనం చేయడం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోలేరు. 2025 తులారాశి ఆర్థిక జాతకం. తులారాశి వ్యక్తులకు ఆర్థిక అవకాశాల పరంగా తులారాశి 2025 జాతకం ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందని అంచనా వేసింది. సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో కేతువు స్థానం మరియు 8వ ఇంట్లో బృహస్పతి స్థానం ఆర్థిక ఇబ్బందులను పెంచుతుంది. మీరు ఖర్చులలో వేగంగా పెరుగుదలను అనుభవించవచ్చు. ఇది కొంత అసౌకర్యానికి దారితీస్తుంది. సానుకూల గమనికలో మేలో రాహువు మీ 5వ ఇంటికి పరివర్తనం చెందుతారు.
కేతువు 11వ ఇంటికి మారతారు. మరియు బృహస్పతి అదే నెలలో మీ 9వ ఇంటికి మారడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. పర్యవసానంగా మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. అందువల్ల సంవత్సరం చివరి సగం మీకు మరింత ఆర్థికంగా సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కాలంలో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపవచ్చు. ఇది లాభదాయకమైన రాబడిని ఇస్తుంది. తులారాశిలో జన్మించిన స్థానికులు తమ లాభ గృహానికి అధిపతి అయిన సూర్యుడిని ఏడాది పొడవునా అస్థిరమైన ఫలితాలను కలిగి ఉంటారని భావిస్తారు. కొన్ని నెలలు బలంగా ఉంటే మరికొన్ని బలహీనంగా ఉంటాయి. ధనవంతుల గృహానికి అధిపతి అయిన కుజుడి చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఈ 2 గ్రహాల ఆధారంగా సంవత్సరం డబ్బు సమస్యల పరంగా అసమానంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మే నెల మధ్య నుండి బృహస్పతి యొక్క సంచారం ధనాన్ని సూచించేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. సహజంగానే ఇది మీ ఆర్థిక పరిస్థితిని బాగా బలోపేతం చేస్తుంది. కానీ డబ్బు ఇంటిపై బృహస్పతి ప్రభావం మే నెల మధ్యకాలం కంటే ముందే ఉంటుంది. అలాగే ఆదా చేసిన డబ్బుతో ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ కొత్త డబ్బు సంపాదించడం సవాలుగా ఉంటుంది. 2025 ఆర్థికంగా మిశ్రమ సంవత్సరంగా ఉండవచ్చని ఇది సూచిస్తుంది. తులారాశి జాతకం 2025 ప్రకారం సంవత్సరం మొదటి అర్ధభాగం ఆమోదయోగ్యమైన ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండవ భాగం చాలా మంచి ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. మార్చి నెల వరకు మీరు మీ పొదుపును కొనసాగించడం అవసరం. తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోగలరు. శని యొక్క అంశం మార్చి తర్వాత డబ్బు ఇంటిపై ప్రభావం చూపదు. అంటే మీ డబ్బు ఎక్కువగా సురక్షితంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉండవని ఇది సూచిస్తుంది. మీరు మీ ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించగలుగుతారు మరియు ఊహించని ఖర్చులు ఉండవు. ఆర్థిక జీవితానికి సంబంధించి 2025 మే నుండి మీకు డబ్బు ప్రవాహం సాఫీగా సాగుతుందని, తద్వారా మీరు ఈ సంవత్సరంలో డబ్బును ఆదా చేసే స్థితిలో ఉండవచ్చని సూచిస్తుంది. ఏప్రిల్ 2025 వరకు బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవచ్చు మరియు ఎక్కువ డబ్బును కూడబెట్టడానికి మిమ్మల్ని అనుమతించకపోవచ్చు. ఇంకా మార్చి 2025 నుండి 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఎక్కువ డబ్బు సంపాదించడంలో అపారమైన విజయాన్ని రుచి చూడగలుగుతారు. మీరు వారసత్వం ద్వారా పొందగలిగే స్థితిలో కూడా ఉండవచ్చు మరియు తద్వారా విజయం సాధించవచ్చు. గ్రహాల నోడల్ స్థానం తీసుకున్నప్పుడు రాహువు మరియు కేతువు 5వ ఇంట్లో ఉంచిన రాహు మరియు 11వ ఇంట్లో కేతువు మీరు మంచి డబ్బు సంపాదించడానికి మరియు మీ ఆర్థిక విషయాలపై గట్టి పట్టును కొనసాగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఊహాజనిత పద్ధతుల పట్ల మీ అభిరుచి పెరుగుతుంది మరియు తద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు. 2025 మే నెల నుండి మీరు మరింత డబ్బు సంపాదించవచ్చు మరియు ఆదా చేయవచ్చు. బృహస్పతి మీ రాశిచక్రం చిహ్నాన్ని ఆశీర్వదిస్తాడు మరియు మీ ఆర్థిక స్థితిని మరింత స్థిరంగా రూపొందించడానికి మరింత విశ్వాసం మరియు మార్గాన్ని కలిగిస్తుంది. 2025 తులారాశి ఆరోగ్య జాతకం. తులారాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఆరోగ్యంలో ఒడిదుడుకులు వస్తాయి. ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు శనితో పాటు 5వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంటిలో రాహువు, 8వ ఇంట్లో బృహస్పతి, బలహీనమైన 10వ ఇంట్లో కుజుడు మరియు 12వ ఇంట్లో కేతువు కలిసి మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ఇది జీర్ణక్రియ, కాలేయం, కళ్ళు మరియు పాదాలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యం పరంగా 2025 తులారాశి వారికి మిశ్రమ అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మార్చి 2025 చివరి నుండి 6వ ఇంట్లో అదృష్ట గ్రహం శని ఉనికిని మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గనిర్దేశం చేయవచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు పరిశీలన గృహంలో ఉంటాడు.
ఇది చేతులు, నడుము, ఇంకా కడుపుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. మార్చి నెలలో శని సంచారం వలన నోరు, ఇంకా కడుపుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ తర్వాత శని అత్యద్భుతమైన స్థానం యొక్క లేబుల్ని అందుకుంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సానుకూల ఫలితాలను కూడా ఉత్పత్తి చేస్తాడు. మీరు మంచి ఆరోగ్యానికి కట్టుబడి ఉండగలుగుతారు. అయితే వీటన్నింటి మధ్యలో మే నుండి రాహు సంచారం వల్ల కొన్ని నెలల్లో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకమని ఇది సూచిస్తుంది. అప్పుడు ఫలితాలు క్రమంగా మెరుగుపడటం ప్రారంభిస్తాయి. చిన్నపాటి వైరుధ్యాలు మాత్రమే మిగిలి ఉండవచ్చు. మీరు ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని బాగా ఆస్వాదించగలరు. 2025లో ఆరోగ్య పరంగా అనేక రకాల ఫలితాలు ఉండవచ్చు. ఆరోగ్య పరంగా సంవత్సరం ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. సంవత్సరం చివరి భాగంలో శని 6వ ఇంటికి, రాహువు 5వ ఇంటికి మరియు బృహస్పతి 9వ ఇంటికి మారడం ద్వారా ఆరోగ్యంలో సంభావ్య మెరుగుదలలను సూచిస్తుంది. అయితే వ్యక్తిగత తప్పిదాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడం చాలా అవసరం. బయట అతిగా తినడం మరియు అతిగా వేయించిన ఆహార పదార్థాల నుండి దూరంగా ఉండండి మరియు సమతుల్య ఆహారాన్ని నిర్వహించండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సంవత్సరం చివరి భాగంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. 2025 తులారాశి కెరీర్ జాతకం. తులారాశిలో జన్మించిన వారికి కెరీర్ పరంగా 2025 గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. గత ఏడాదిని ఈ ఏడాది అధిగమిస్తుందని ఇది సూచిస్తుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే మార్చి నెల తర్వాత మార్చడం మంచిది. అయినప్పటికీ వీలైతే మే నెల మధ్యకాలం తర్వాత మార్పులు చేయడం మంచిది. ఈ మార్పులు మరింత మెరుగైన ఫలితాలను ఇవ్వగలవు. ఈ సంవత్సరంలో మొదటి కొన్ని నెలల్లో, ముఖ్యంగా జనవరి నుండి మార్చి వరకు పనిలో కొంత జాప్యం జరగవచ్చు. మీ తోటి ఉద్యోగులు మరియు పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ మీరు చివరికి మార్చి చివరి నాటికి సంబంధిత స్థానాన్ని పొందుతారు. తులా రాశిఫలాలు 2025 ప్రకారం పరివర్తన పరంగా మే మధ్యకాలం తర్వాతి కాలం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అటువంటి పరిస్థితులలో ఉపాధి పరంగా 2025 మిశ్రమంగా ఉండవచ్చని మేము కనుగొన్నాము. సంవత్సరం మొదటి సగం కొంత నిరాశ కలిగించవచ్చు, కానీ దాని రెండవ సగం అద్భుతమైన ఫలితాలను అందించవచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత పురోగతి, పదోన్నతులు మరియు ఉద్యోగ మార్పులకు మార్గం తులనాత్మకంగా మెరుగ్గా ఉంటుంది. మీ అంకితభావం మరియు కృషి కారణంగా మీకు సాధ్యమయ్యే ప్రమోషన్లు మరియు ప్రోత్సాహకాలతో మీరు బాగా అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. మీరు చేస్తున్న పనికి సంబంధించి మీ ప్రయత్నాలు మీ ఉన్నతాధికారులచే గుర్తించబడతాయి మరియు ఇది మీకు సంతృప్తితో ఆనందాన్ని ఇస్తుంది. సంతృప్తి మీ పనిని మరింత వృత్తి నైపుణ్యంతో నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ సమయంలో మీకు ఉత్తేజకరమైన కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు మరియు మీలో కొందరు కొత్త విదేశీ ఓపెనింగ్లను పొందవచ్చు. ఇది మీకు మరింత స్కోప్ మరియు శ్రేయస్సుని ఇస్తుంది. మీలో కొందరు తమ ప్రత్యేక నైపుణ్యాల సెట్లను గుర్తించి ఈ నైపుణ్యాలను చాలా ప్రశంసనీయమైన రీతిలో ఉపయోగించుకునే స్థితిలో ఉండవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు ఎక్కువ కష్టపడకుండానే మంచి లాభాలను పొందే స్థితిలో ఉండవచ్చు మరియు మీకు అనుకూలమైన గ్రహం అయిన 6వ ఇంట్లో శని స్థాపన వల్ల కావచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే మీరు భాగస్వామ్య వ్యాపారం కూడా చేస్తున్నట్టు అయితే మీరు సులభంగా విజయం సాధించగలిగే స్థితిలో ఉంటారు. ఇంకా మీరు సులభంగా మంచి లాభాలను పొందే స్థితిలో ఉంటారు. మీరు మీ భాగస్వాములతో విజయాన్ని రుచి చూడగలరు. జూలై 13 నుండి నవంబర్ 28, 2025 వరకు శని తిరోగమనం పొందుతుంది మరియు వాటి కారణంగా కెరీర్ కి సంబంధించి మీ ప్రొఫైల్ మితమైన రాబడిని కలిగి ఉండవచ్చు. తద్వారా మీరు మితమైన పురోగతిని కొనసాగించవచ్చు. ఈ సమయంలో మీరు కెరీర్లో మితమైన రాబడులు మరియు మరింత ఉద్యోగ ఒత్తిడిని చూడవచ్చు. మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రారంభించడానికి
మరియు ముందుకు సాగడానికి పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. 2025 తులారాశి విద్యా జాతకం. తులారాశి 2025 జాతకం ప్రకారం తులారాశి విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ చదువులలో తరచుగా ఆటంకాలు ఏర్పడతాయి మరియు మీ దృష్టికి ఆటంకం కలిగించే పరధ్యానాలు మీ విద్యా ప్రయాణంలో నిరంతర అడ్డంకులకు దారి తీస్తాయి. అందువల్ల మీ ఏకాగ్రత నైపుణ్యాలను మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఏకాగ్రతతో ఉండగల మీ సామర్థ్యం ఎంత బలంగా ఉంటే మీ విద్యాపరమైన ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఫిబ్రవరి 2025 వరకు 5వ ఇంట్లో ఉన్న శని ఇప్పుడు మీ చంద్ర రాశికి అదృష్ట గ్రహంగా మార్చి 2025 నుండి 6వ ఇంట్లో ఉంచబడుతుంది. 6వ ఇంటిలో శని అనుకూలమైన స్థితి కారణంగా మీరు చదువులో బాగా రాణించగలరు. శని 5వ ఇంటికి అధిపతి అయినందున 6వ ఇంట్లో దాని స్థానం మీకు ధైర్యం, మీ చదువులో విజయం సాధించడానికి చొరవను ఇస్తుంది. నోడల్ గ్రహాలు రాహు మరియు కేతువులు 5వ మరియు 11వ ఇంట్లో ఉంటారు. మరియు జ్ఞానంలో కేతువు ఉండటం వల్ల మీరు మీ అధ్యయనాలలో అద్భుతాలు చేయగలరు. 11వ ఇంట్లో ఉన్న కేతువు మీ మేధస్సును మెరుగుపరచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తులారాశి వారికి సంవత్సరం ప్రారంభ భాగంలో తమ అధ్యయనాల గురించి ప్రత్యేకంగా ఆలోచించని విద్యార్థులు చాలా బలహీనమైన ఫలితాలను పొందవచ్చు. నిజంగా కష్టపడి పరిశోధన చేసేవారు సాధారణంగా మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ సంవత్సరం 2వ భాగం ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత విద్యా స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ విద్యార్థులు విదేశాలలో వారి ప్రస్తుత నివాస స్థలం లేదా పుట్టిన ప్రదేశం వెలుపల చదువుకోవాలనుకుంటే వారి ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా విజయం సాధించగలరు. విదేశాలలో చదువుకునే విద్యార్థులు దీనికి అదనంగా విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మికత ఇంకా మత సంబంధిత అధ్యయనాలను కోరుకునే విద్యార్థులకు మే నెల మధ్యకాలం తర్వాత కాలం మంచిది. 5వ ఇంట్లో రాహువు మేలో ప్రారంభమయ్యే ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల మెదడులను పెంచవచ్చు, ఇంకా భంగం చేయవచ్చు. ఇది అదే సమయంలో ఉంటుంది. మీరు నాణ్యమైన పనిని ఉత్పత్తి చేయాలనుకుంటే మీరు పట్టుదలతో చేయవలసిన పని నుండి మీ శ్రద్ధ పదే పదే క్షీణిస్తున్నట్లు మీరు గ్రహించవచ్చు. మేలో రాహువు మీ 5వ ఇంట్లోకి ప్రవేశించడంతో మీ మేధస్సు గణనీయంగా పదును పెడుతుంది. ఈ కాలం మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది, గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా మేలో మీ 9వ ఇంటికి బృహస్పతి యొక్క సంచారము ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు వారి సంబంధిత రంగాలలో చెప్పుకోదగ్గ పురోగతిని సులభతరం చేస్తుంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షలలో విజయానికి కూడా అనుకూలంగా ఉంటుంది. శ్రద్ధతో చేసిన కృషి ఆధారంగా ప్రతిఫలాన్ని వాగ్దానం చేస్తుంది. ఇది ప్రభుత్వ సేవల్లో ఎంపికకు దారితీయవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునే వారి కోసం మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి కఠినమైన తయారీ మరియు పట్టుదల కోసం సిద్ధంగా ఉండండి. 2025 తులారాశి కుటుంబ జాతకం. కుటుంబ జీవితానికి సంబంధించి తులారాశి వార్షిక జాతకం 2025 అనేది 9వ ఇంట్లో బృహస్పతి యొక్క అనుకూలమైన సంచారం కారణంగా మే 2025 నుండి మీ కుటుంబ జీవితం బాగుంటుంది. 2025 ఏప్రిల్ నెల వరకు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు మరియు దీని కారణంగా మీరు మీ కుటుంబంలో అహం సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మార్చి 2025 నుండి 6వ ఇంట్లో ఉన్న శని మీ కుటుంబ జీవితంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. జూన్ 29 నుండి జూలై 26, 2025 వరకు మరియు నవంబర్ 2, 2025 నుండి నవంబర్ 26, 2025 వరకు ఉన్న కాలాల్లో మీ చంద్ర రాశికి అధిపతిగా శుక్రుడు కుటుంబంలో సంతోషాన్ని కొనసాగించడానికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. మీరు మీ కుటుంబంలో విలువలను నిలబెట్టుకోగలరు. కుటుంబ వ్యవహారాల పరంగా సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు అనుకూలంగా లేవు. శని సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో ముఖ్యంగా మార్చి వరకు 10వ ఇంటి నుండి
మీ రెండవ ఇంటిని చూస్తున్నాడు. ఈ అంశం కుటుంబంలో విభేదాలకు దారితీయవచ్చు. మీ సంభాషణ శైలి కూడా కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. మీ మాటలు మీ కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. మీ మాటలు ఇతరులకు వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు. వీటి వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్య భావన తగ్గుతుంది. కాబట్టి కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు నెరవేర్చడం చాలా ముఖ్యం. అందుకే మార్చి నెల వరకు తక్కువ మాట్లాడటం, పని గురించి మాట్లాడటం, ఏది మాట్లాడినా గౌరవంగా మాట్లాడటం మంచిది. రెండవ ఇంటి నుండి శని ప్రభావం మార్చి నెల తర్వాత ముగుస్తుంది. ఫలితంగా ఈ విషయాలు చివరికి మెరుగుపడతాయి మరియు కుటుంబ విషయాలలో అనుకూలత యొక్క గ్రాఫ్ పెరగడం ప్రారంభమవుతుంది. గృహ వ్యవహారాల విషయానికి వస్తే సంవత్సరంలో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో ఎక్కువ కష్టాలు కనిపించడం లేదు. బృహస్పతి సంవత్సరం మొదటి కొన్ని నెలలలో 8వ ఇంట్లో ఉన్నప్పటికీ 9వ అంశం నుండి 4వ ఇంటిని చూస్తాడు. ఇది దేశీయ వ్యవహారాలతో ఎటువంటి ముఖ్యమైన సమస్యలను కలిగి ఉండదు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి స్థానం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది అన్ని ప్రయత్నాలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం దేశీయ వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ముఖ్యమైన సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. ఈ సంవత్సరం పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో శాంతియుత విధానాన్ని నిర్వహించడం వలన మీకు మరియు మీ ప్రియమైన వారికి గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. 2025 తులారాశి భూమి, ఆస్తి ఇంకా వాహనాల జాతకం. తులారాశి వారికి ఈ సంవత్సరం భూమి, భవనాలకు సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు. మీ చర్యలు మరియు ప్రయత్నాల ఆధారంగా మీరు ఫలితాలను పొందడం కొనసాగిస్తారు. ఏదైనా భూమి లేదా ఫ్లాట్ను కొనడానికి మీరు చేయాల్సిందల్లా కష్టపడి పనిచేయడం, ఇంకా అవసరమైన నిధులను పొందడం మరియు మీరు ఆస్తి ఇంకా భవనాల కోసం మీ కలలను సాకారం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో మేము పోల్చినప్పుడు సంవత్సరం రెండవ సగం మెరుగైన పనితీరును కనబరిచినట్లు పేర్కొనవచ్చు. తులా రాశిఫలాలు 2025 సంవత్సరం ప్రకారం ప్రథమార్ధం అద్భుతంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధం పోల్చితే మరింత మెరుగ్గా ఉంటుంది. వాహన సంబంధిత విషయాల గురించి మాట్లాడినట్లయితే మీరు ఈ విషయంలో కూడా సానుకూల ఫలితాలను పొందవచ్చు. చాలా వరకు శుక్రుని సంచారం సానుకూల ఫలితాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. 4వ ఇంట్లోకి బృహస్పతి యొక్క సంచారం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటి కారణంగా మీరు మీ గాఢమైన కోరిక మేరకు మీ వాహనాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. 2025 తులారాశి వ్యాపార జాతకం. వ్యాపార పరంగా తులారాశి వారికి 2025 కొంత అనుకూలమైన సంవత్సరం. కానీ సంవత్సరం ప్రారంభం కాస్త నిదానంగా ఉంటుంది. పని, వ్యాపారం యొక్క మొదటి కొన్ని నెలలు కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. కొత్త ప్రణాళికలతో ముందుకు రావడం కూడా సమస్యగా ఉండవచ్చు. కొత్త ప్రణాళికలు ఎక్కువ కనిపించవు లేదా వాటిలో కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం మీ ఆలోచన మరియు ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ అన్ని అంశాల కారణంగా మీ వ్యాపారం విజయవంతమవుతుంది. వ్యాపారం కోసం ప్రయాణాలు అనుకూలిస్తాయి. సీనియర్లు మీకు అద్భుతమైన మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ కారణాలన్నింటికీ మీరు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 తులారాశి ప్రేమ జాతకం. తులారాశి 2025 జాతకం సంవత్సరం ప్రారంభంలో మీ ప్రేమ జీవితంలో అనుభవాల మిశ్రమాన్ని అంచనా వేస్తుంది. శని మరియు శుక్రుడు ఇద్దరూ 5వ ఇంట్లో ఉండటంతో మీ బంధం పరీక్షలు ఎదుర్కొంటుంది. శృంగారం మరియు సాన్నిహిత్యం వృద్ధి చెందినప్పటికీ శని మీ బంధంలో విధేయత మరియు చిత్తశుద్ధిని అంచనా వేస్తుంది. మీరు నిజమైన వారిని నిరూపిస్తే మీ ప్రియమైన వారి నుండి మీకు స్థిరమైన మద్దతు లభిస్తుంది. ఇది ప్రతిపాదనకు దారి తీయవచ్చు మరియు వారు అంగీకరిస్తే బహుశా ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు.
అందువలన సంవత్సరం ప్రారంభ సగం మీ సంబంధానికి అనూహ్యంగా అనుకూలంగా ఉంటుంది. అయితే సంవత్సరం చివరి భాగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జూన్ మరియు జూలై మధ్య 5వ ఇంటిపై అంగారకుడి ప్రభావం మీ సంబంధంలో విభేదాలను రేకెత్తిస్తుంది. ఏదేమైనా ఈ సంవత్సరం ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ఏమిటంటే, మీరు మీ భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మీ ప్రియమైన వారు అందుబాటులో ఉంటారు మరియు వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మీ సంబంధం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. శృంగార సంబంధాల పరంగా తులారాశి వారు 2025 మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొన్ని సందర్భాల్లో ఫలితాలు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు 5వ ఇంటిపై శని ప్రభావం ఉంటుంది. శని తన స్వంత రాశిలో ఉన్నప్పటికీ శని మందమైన గ్రహం ఇంకా 5వ ఇంట్లో ఉండటం ప్రేమ సంబంధాలలో మందకొడి అనుభూతిని కలిగిస్తుంది. శృంగార జీవితం ఎక్కువ ఆనందదాయకంగా ఉండదని ఇది సూచిస్తుంది. సంబంధంలో ఒత్తిడి ఉండవచ్చు. మార్చి నెల తర్వాత 5వ ఇంటిపై శని ప్రభావం తగ్గుతుంది. అందువల్ల పాత తప్పులు మరియు సమస్యలు క్లియర్ చేయబడతాయి. అయితే మే నెల తర్వాత రాహువు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని తప్పుగా సంభాషించవచ్చు. బృహస్పతి ప్రభావం మే నెల మధ్యకాలం తర్వాత 5వ ఇంటిపై వ్యక్తమవుతుంది. ఇది అపార్థాల నుండి వాతావరణాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఉన్న కాలం పేదదని ఇది సూచిస్తుంది. మార్చి నుండి మే వరకు అనుకూలమైన కాలం. ప్రేమ వ్యవహారాల పరంగా మే నెల తర్వాత కాలం మిశ్రమంగా ఉండవచ్చు. అంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, కాని చివరికి పరిష్కరించబడతాయి. 2025 తులారాశి వివాహ జాతకం. తులారాశి 2025 జాతకం ప్రకారం వివాహం చేసుకున్న వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య పెరిగిన ఉద్రిక్తత వాదనలు మరియు వివాదాలకు దారి తీస్తుంది. 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ సంబంధంలో సాన్నిహిత్యం మరియు సామరస్యం లోపించవచ్చు. ఈ సంవత్సరంలో ఎక్కువ తులారాశిలో జన్మించిన వారికి వివాహ వయస్సు లేకపోతే తొందరగా జీవిత భాగస్వామిని కోరుకునే వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు ఎక్కువ ఆశాజనకంగా కనిపించడం లేదు. బదులుగా నిశ్చితార్థం ఇంకా ఇతర విషయాలతో సమస్యలు ఉండవచ్చు. అంటే వివాహం యొక్క ప్రారంభ దశలు సమస్యగా ఉండవచ్చు. పురోగతికి ఎక్కువ అవకాశాలు ఉండవు. బృహస్పతి యొక్క సంచారం ప్రయోజనకరంగా మారినప్పుడు మరియు 5వ ఇంటి నుండి శని ప్రభావం ముగిసినప్పుడు మీరు సంవత్సరం 2వ భాగంలో అద్భుతమైన ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. తులా రాశిఫలాలు 2025 ప్రకారం నిశ్చితార్థం ఇంకా వివాహానికి అనుకూలమైన సమయంగా భావించే మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 5వ అంశం నుండి మొదటి ఇంటిని మరియు 9వ స్థానం నుండి 5వ ఇంటిని చూస్తాడు. సంవత్సరం ప్రారంభంలో అసౌకర్యంగా ఉన్నప్పటికీ నిశ్చితార్థం, వివాహం, ప్రేమ, వివాహం మరియు ఇతర సంఘటనలకు మంచి అనుకూలమైన పరిస్థితులు మే నెల మధ్యకాలం తర్వాత ఉన్నట్లు ఇది సూచిస్తుంది. వివాహం విషయానికి వస్తే సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు, ముఖ్యంగా మార్చి వరకు కూడా బలహీనంగా ఉండవచ్చు. మార్చి నెల తర్వాత విషయాలు క్రమంగా మెరుగుపడతాయి మరియు మే నెల మధ్య నాటికి విషయాలు గణనీయంగా మెరుగుపడతాయి. అయితే 8వ ఇంట్లో బృహస్పతి మీ అత్తమామలతో సానుకూల పరస్పర చర్యలను ప్రోత్సహిస్తుంది. మీ అత్తమామల ఇంటిలో వివాహాలు లేదా జన్మలు వంటి వేడుకలు ఉండవచ్చు. మీరు పాల్గొనే పండుగ వాతావరణాన్ని సృష్టించవచ్చు. మేలో బృహస్పతి 9వ ఇంటికి మారినప్పుడు మరియు మీ రాశికి సంబంధించి మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు ఉంటాయి. అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. జూలై నుండి ఆగస్టు వరకు మీరు మీ జీవిత భాగస్వామి ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. సానుకూల ఫలితాలను నిర్ధారించడానికి మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా నిర్వహించడం మరియు బాహ్య జోక్యాన్ని నిరోధించడం చాలా ముఖ్యం. నివారణలు: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి.
ప్రతిరోజు 41 సార్లు ఓం రాహావే నమః అని జపించండి. ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ నమః అని జపించండి. చేయవలసినవి: శుక్రవారం తెల్లటి గుర్రానికి చిక్పీస్ తినిపిస్తే మీకు మేలు జరుగుతుంది. శుక్రవారాల్లో స్ఫటికమాల ధరించడం చాలా శుభప్రదం. బుధవారం నాడు ఆవులకు పచ్చి మేత లేదా పచ్చి బచ్చలి తినిపిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ట్రాన్స్జెండర్ల నుండి ఆశీర్వాదం పొందాలి. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.